లేదా సత్యాలు పెట్టమంటాను, లేదా పుత్తూరులో పెట్టమంటాను, లేకపోతే నారాయణ పెట్టమంటాను. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చింది భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాళేజీ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమనండి అతను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడలేదు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోనే నాలాగా సర్పంచ్ వేయించాడు అతను, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడండి. నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రిని చూశాను, ఎంతమంది ఎమ్మెల్యే చూశాను. ఇలా మంత్రి ఉండేటప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆర్ఎండ్ గెస్ట్ హౌస్కి. చెంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి. మేము ఆ రోజు చెంగారెడ్డితో 90లో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా వచ్చి చెంగారెడ్డిని అడగండి పోయి మీరు చెప్తే, నేను చెప్పడం కాదు. చెంగారెడ్డి ఆర్ఎండ్ మినిస్టర్ వస్తే స్కూటర్లో వచ్చేవాడు. కానీ ఈరోజు నీ పరిస్థితి, నీ క్యారెక్టర్, నీ క్రెడిబిలిటీ, నీ గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి పరిస్థితి కూడా సత్యుడు కాన్సెప్ట్ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే, ఏది చెప్పినా నీకు చెప్పే చేశానే. ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన, అది కూడా చెప్పాను మేము నాగలపురంలో. సార్ మీరు ఫలానా బుద్ధిరెడ్డి సార్కి నేను రూపారం జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మికి ఇచ్చాను. అది ఒకటే అతను చేసింది. జడ్పీటీసీ మార్చింది ఎవరు? ఇతనే మార్చాడు సత్యుడు. అది జెంట్స్ వస్తే దాన్ని మహిళ చేసింది ఇతనే. ఆ రోజు బీరేంద్ర గారిని డిక్లేర్ చేశాం సత్యుడు. మీటింగ్ పెట్టి ఈరోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు. మీటింగ్ పెట్టి చేస్తే జడ్పీటీసీ క్యాండిడేట్ బీరేంద్ర వర్మ. కానీ దాన్ని ఇమీడియట్గా మార్చింది ఎవరండి? జెంట్స్ని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు. వస్తే అది ఎవరికి ఇచ్చామంటే బుజ్జిరెడ్డికి భార్యకి ఇమ్మన్నాడు. బుజ్జిరెడ్డి భార్యకి ఓడిపోతానంటే విజయలక్ష్మికి ఇచ్చాము. వాళ్ళు నిన్న మీటింగ్ మాట్లాడతారు, వాళ్ళు మీటింగ్ మాట్లాడతారు. మీ వల్ల మాకు జడ్పీటీసీ వచ్చిందంటారే. ఎవరి వల్ల వచ్చిందంటే జడ్పీటీసీ నేను ఇచ్చాను బీఫారం, వాళ్ళు ఇచ్చారండి. మనసాక్షి ఉందా? క్యారెక్టర్ ఉందండి. అపరాధ రాజకీయ జిల్లా సింగిల్ ఇచ్చాను, పార్టీ అధ్యక్షుడు ఇచ్చాను. ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన కక్ష సాధించే కాదు, ఎవరిపైన కక్ష అంటే జరిగిన సంభాషణ చాలా బాధ. 2 నెలలు నేను బాధపడ్డాను. నేను ఎమ్మెల్యే పోతాను చెప్పాను, తప్ప లేదు. చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నా పైన ప్రేమతో మొత్తం ఎంపీగా డిక్లేర్ చేశారు. ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పడ్డాను.